హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది కదా. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఈ 25 టాపిక్స్ నుంచి 30 టాపిక్స్ నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ 30 టాపిక్స్ మీరు మంచిగా చదువుకొని వెళ్ళండి. కన్ఫామ్గా ఈ టాపిక్ నుంచి మీకు దాదాపుగా 15 నుంచి 20 మార్కులు అనేది వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ టాపిక్స్ అనేవి చదువుకోండి. మనం ఫస్ట్ టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, రాజ్యాంగ రచన. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం అనేది జరుగుతుంది. రాజ్యాంగ రచన. అదేవిధంగా నెక్స్ట్ రాజ్యాంగం సవరణలు. తర్వాత నెక్స్ట్ టాపిక్ చెప్పుకుంటే మనం ప్రాథమిక హక్కులు. పాలిటిక్ నుంచి 4 నుంచి 5 క్వశ్చన్లు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఫోర్త్ టాపిక్ ఆదేశిక సూత్రాలు. ఫిఫ్త్ టాపిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా మీరు పార్లమెంట్ గురించి మొత్తం చదువుకోండి. లోక్సభ, రాజ్యసభ మొత్తం చదువుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు మనం గవర్నర్ గురించి కూడా అడగచ్చు వాళ్ళు. గవర్నర్. ఓకేనా, 6 టాపిక్లు అయిపోయినాయా? తర్వాత మనం చూసుకుంటే ఎకనామిక్ నుంచి ఎన్ని టాపిక్స్ అయినాయి ఫ్రెండ్స్? ఇప్పుడు 6 టాపిక్లు అయినాయి కదా. 7th టాపిక్ పంచవార్షిక ప్రణాళిక. ఓకేనా, పంచవార్షిక ప్రణాళిక. 8th టాపిక్ మౌంటైన్స్ అండ్ పాసెస్. ఓకేనా, పర్వతాలు, మౌంటైన్స్ అండ్ పాసెస్. 9వ టాపిక్ మనం చూసుకుంటే స్కీమ్స్ ఫ్రెండ్స్. ఓకే, స్కీమ్స్. 10వ టాపిక్ ఆర్టికల్స్. ఓకేనా, ఆర్టికల్స్. ఈ మొత్తం మీరు చదువుకోండి. ఓకేనా, 10వ టాపిక్. 11th టాపిక్ మనం కరెంట్ అఫైర్స్ అనుకుంటే ఎవరెవరైతే ఇప్పుడు రీసెంట్లీగా అంటే 1 year లోపులు ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళను మరణించిన వారు అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా 12వ టాపిక్ చూసుకుంటే నియామకాలు. ఓకేనా, నియామకాలు. 13వ టాపిక్ చూసుకుంటే ర్యాంకింగ్ అంటే భారతదేశం ఏ ర్యాంకింగ్లో ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మిలిటరీ ఎక్సర్సైజ్. ఎన్ని టాపిక్లు అయిపోయినాయి ఫ్రెండ్స్? 14 కదా. 15 టాపిక్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది అయిపోయింది. 15వ టాపిక్ డ్యాన్సెస్. 14వ టాపిక్ ఫెస్టివల్స్. 15వ టాపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆర్టిస్ట్. అంటే ఫ్రెండ్స్, ఇన్స్ట్రుమెంట్ అండ్ ఆర్టిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు తబలా ఉంది కదా, తబలా ఎవరు వాయిస్తారు, అతని పేరేంటిది, అట్లా సితార్ ఇట్లా అడుగుతారు అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇవన్నీ చదువుకొని పోతే ఇవంతా స్టార్టింగ్ జీకే ఫ్రెండ్స్. ఓకే. 16వ టాపిక్ మనం చూసుకుంటే జనాభా నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అయితే 17th టాపిక్ కాంగ్రెస్ యొక్క సమావేశాలు. అదేవిధంగా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఏర్పడక ముందు ఉన్న సంస్థలు. 19వ టాపిక్. అదేవిధంగా అవార్డ్స్ ఫ్రెండ్స్. అవార్డ్స్ పద్మ అవార్డ్స్ మీరు ముఖ్యంగా ఇప్పుడు భారతరత్న గురించి కూడా అడుగుతారేమో. భారతరత్న, గ్రామీ అవార్డ్స్ అండ్ ఖేల్ ధ్యాన్ చంద్ అవార్డ్స్ అవి చదువుకొని వెళ్ళండి. ఓకే, నోబెల్ ప్రైజ్ అవి చదువుకొని వెళ్ళండి ముఖ్యంగా. తర్వాత మనం చూసుకుంటే నదుల గురించి అయితే ఒక క్వశ్చన్ కన్ఫామ్గా రావడం అనేది జరుగుతుంది.
వ్యాధుల తర్వాత విటమిన్స్. నెక్స్ట్ 22 టాపిక్స్. విటమిన్స్ తర్వాత వ్యాధులు. ఓకే. 23rd టాపిక్ అంటే డిస్కవరీ. అంటే ఏంది ఫ్రెండ్స్? డిస్కవరీ అంటే ఎవరైనా ఏమైనా కొత్తగా కనుక్కొని ఉంటే అవి. ఓకేనా, డిస్కవరీస్. 24 టాపిక్స్ ప్రమాణాలు. ఎస్ఐ యూనిట్ ఏంది అంటే ఇప్పుడు బలం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంది, బడి యొక్క ఎస్ఐ యూనిట్, వేగం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి, అది అలాంటి క్వశ్చన్స్ కూడా ఫిజిక్స్లో అడగడం అనేది జరుగుతుంది. 25 టాపిక్స్ ప్రమాణాలు అయిపోయింది కదా ఫ్రెండ్స్. 26 టాపిక్స్ ఏంటంటే 1857 రివాల్ట్స్ ఉంది కదా, విప్లవం. ఆ విప్లవం గురించి బాగా అడుగుతుంది. తిరుగుబాటు. ఓకేనా, 1857 తిరుగుబాటు ఉంది కదా, ఆ తిరుగుబాటు గురించి చాలా అనేది అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి 26 టాపిక్. ఇది 27 టాపిక్. 26 టాపిక్ ఏంది? గుప్త వంశం, మౌర్య వంశం అండ్ సాల్వ వంశం, ఈ ఖిల్జీ వంశం, ఇలాంటి అన్నీ కూడా ఫౌండర్స్ ఎవరు, కొద్దిగా దాని గురించి కొద్దిగా మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ 28 గాంధీ ఈరా. ఓకేనా, గాంధీ యుగం అని అంటాం కదా, ఆ గాంధీ యుగం గురించి కూడా చాలా క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది. కాబట్టి మీరు గాంధీ యుగంది కూడా చదువుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి నేను కొన్ని ఎక్స్పెక్టెడ్ చెప్పాలంటే యునెస్కో. ఓకేనా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా, అవి చదువుకోండి. 30వ టాపిక్ ఏంది? వరల్డ్ హెరిటేజ్ సైట్. మన ఎక్స్పెక్టెడ్ టాపిక్ చేసుకుంటే ఇది ఫ్రెండ్స్. తర్వాత వెళ్ళి మనం ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చు అంటే నేషనల్ పార్క్స్. ఇంకా రామ్సార్ సైట్స్. 31 టాపిక్స్ రామ్సార్ సైట్స్. ఈ ఎక్స్పెక్టెడ్ అన్నమాట. రామ్సార్ సైట్ రావచ్చు. తర్వాతకి వెళ్ళి ఇంకొకటి ఏముంది? బయోస్పియర్స్. అదేవిధంగా ఏ రాష్ట్రాల యొక్క జాతీయ జంతువులు అడగచ్చు. ఓకేనా, వేరే రాష్ట్రాల యొక్క జాతీయ జంతువులు అడగచ్చు. ఓకే, అలాంటి టాపిక్స్ ఇంకొకటి మనం ఎక్స్పెక్టెడ్ అన్నమాట ఇవన్నీ. ఇంకొకటి మర్చిపోయినా ఫ్రెండ్స్, భారతదేశం యొక్క సరిహద్దులు. ఓకేనా, భారతదేశం యొక్క సరిహద్దులు. అదేవిధంగా నైసర్గిక స్వరూపం. ఇంకా మనం చెప్పాలంటే ఇప్పుడు మన భారతదేశం దేంట్లో ఎగుమతి దిగుమతి రవాణా సౌకర్యాలు ఉంటాయి కదా, అక్కడ నుంచి అడుగుతాడు క్వశ్చన్లు. ఎట్లా అంటే ఇప్పుడు చెరుకు ఏ దేశం ఎక్కువగా పండుతుంది, అలాంటి ఉత్పత్తి దాని గురించి ఏ దేశం ఎక్కువగా పండుతుందో అలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతాడు ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి అయితే ఖచ్చితంగా మీరు తెలుసుకొని వెళ్ళండి. కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్గా మీరు ఒక 1 ఇయర్ మినిమంగా ఒక జూలై 2024 నుంచి ఇప్పటి వరకు ఫిబ్రవరి 2025 వరకు చదవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. దాంట్లో ముఖ్యంగా అపాయింట్మెంట్స్ అయిన మరణాంతరం, ర్యాంకింగ్స్, మిలిటరీ ఎక్సర్సైజ్, ఇవి చూసుకోండి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి మీరు కొద్దిగా దానిపైన ఫోకస్ అనేది చేయండి. ఇది నేను చెప్పిన టాపిక్స్ అయితే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్. వీటి నుంచి ఒక 15 మార్క్స్ అయినా మీరు గెయిన్ చేసుకోవచ్చు, 10 to 15 మార్క్స్. కాబట్టి ఇవి చదువుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.